కానీ ఈ సమయంలో పేర్ని నాని మామూలుగా అంతకుముందు ఏ కొడాలి నానితో పోలిస్తే పేర్ని నాని కొంచెం జాగ్రత్తగా మాట్లాడతాడనే పేరు ఉండేది. ఈ మధ్య ఆయన వరుసగా ఈ ఉద్రేకానికి గురవుతున్నాడు కావచ్చు, కొంచెం ఆయన అవాకులనే అనాలి. ఎందుకంటే వంశీని చంపాలని చూస్తున్నారు, వంశీ ప్రాణానికి ఏదైనా జరిగితే బాగుండదు అని హెచ్చరించడం. ఇదివరకు చంద్రబాబు నాయుడిని కూడా రాజమండ్రి జైల్లో చంపాలని చూస్తున్నారు, పైన డ్రోన్ ఎగిరింది, ఇలాంటివి సేమ్ మనం అదే నేను చెప్తుంది. పార్టీలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, కానీ సినేరియో మారట్లేదు. సరే వంశీని నేనేమి చంద్రబాబుతో పోల్చట్లేదు, కానీ ఇక్కడ ఈయన అన్న వాటిలో అన్నింటిలో తీవ్రమైంది, దారుణమైంది, ఊహించలేంది వంశీ మరణంతో తెలుగుదేశం పతనం ప్రారంభమవుతుంది. అసలు ఒక మనిషి, బతికున్న మనిషి గురించి అలా మాట్లాడతామా? అందులో సహచరుడు, శాసనసభ్యుడు, ఆ మాట ఎందుకన్నారు? అసలు ప్రాణాలు తీయాలని చూస్తున్నారు, ప్రాణాలు పోతున్నాయి అనడానికే కొంచెం అమంగళం, ప్రతిహతమగ్గా అంటుంటారు పురాణ చిత్రాలు ఏదైనా అనాల్సి వస్తే. అట్లాంటిది వంశీ మరణంతో ప్రభుత్వం పతనం ప్రారంభమవుతుంది, రంగా మరణం అప్పుడు ఎన్టీఆర్ పతనానికి దారితీసిన, ఇవన్నీ అసందర్భమైన, అనవసరమైన, అవాంఛనీయమైన పోలికలు కూడా. వీటిని వంశీ కుటుంబ సభ్యులు లేకపోతే ఆయన అనుచరులు కూడా ఎవరు ఒప్పుకోగలిగింది లేదు. దాటి సరిదిద్దుకుంటే బాగుంటుంది.